హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము ఒక కొత్త గుడికి వచ్చాము. ఆ గుడి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. ఈ గుడి పేరు వచ్చి శ్రీ సిద్ధేశ్వర సిద్ధప్పాజీ దేవస్థానము. ఈ గుడి ఎక్కడుందంటే యాక్చువల్లీ బెంగళూరు ఇంకా కనక్పుర రోడ్డుకి వెళ్ళే రోడ్లో అక్కడ ఇంకా కనక్పుర రామ్నగర్ రోడ్డు ఒక రోడ్ వస్తుంది. ఆ రోడ్డు మధ్యలో ఒక విలేజ్ దగ్గర ఈ గుడి ఉంటుంది. ఈ గుడి చాలా యాక్చువల్లీ చుట్టూ కొండల మధ్యలో ఒక చిన్న కొండ పైన ఈ గుడిని నిర్మించుండారు. ఇది శివుడి గుడి. చూడటానికి చాలా బాగుంటుంది. చాలా చిన్న గుడి, సింపుల్గా ఉంటుంది. అసలు చుట్టూ కొండలతో గ్రీనరీతో చాలా బాగుంది చూడటానికి. అసలుకి ఈ గుడి కూడా చాలా అంటే ఏమన్నా మొక్కుకున్నా కానీ అంత మంచి జరుగుతుందనేసి చాలామంది చెప్తున్నారు. సో ఈ గుడిని చూడడానికి వచ్చాను. ఇక్కడ చూపిస్తుంది చూడండి, చుట్టూ ఈ సరౌండింగ్ అంతా చూపిస్తున్న గుడి చుట్టూ ఎలా ఉంది ఏమని చూడండి. ఈ గుడి ముందర చైర్లు వేసి పార్క్ లాగా చేశారు. నెక్స్ట్ వచ్చి ఈ గుడికి పక్కన ఆ కొండలంతా కనిపిస్తుంది చూడు, అది ఎంత గ్రీనరీగా ఉందంటే చాలా గ్రీనరీగా ఉంది చూడండి. ఎంత బాగుందో చూడటానికి. చూడండి మొత్తం ఈ సైడ్ వ్యూ, గుడికి లెఫ్ట్ సైడ్ ఈ మొత్తము వ్యూ మీకు చూపిస్తున్నాను. ఈ గుడిని కూడా చాలా నీట్గా ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. రోడ్డు అన్నీ వేస్తున్నారు. సిమెంట్ రోడ్ వేస్తున్నారు పైకి దాకా, కొండ పైకి దాకా. నెక్స్ట్ వచ్చి ఈ సరౌండింగ్ అంతా క్లీన్గా పెట్టుకుంటున్నారు. కార్ పార్కింగ్ పెడుతున్నారు. అవన్నీ చూపిస్తాం మీకు ఒక్కొక్కటి. చూడండి గుడి ఎంత సింపుల్గా, ఎంత చిన్నగా ఉన్నా కానీ చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు. మన తెలుగు వాళ్ళు ఎవరన్నా ఉన్నా బెంగళూరులో, అవుట్ సైడ్ ఇంకెవరన్నా వచ్చినా, సో ఎప్పుడన్నా మీకు టైం ఉన్నప్పుడు ఈ గుడిని విజిట్ చేయండి. చాలా పీస్ఫుల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. అసలు ఎంత చల్లగా గాలి వస్తుందో మీరు చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ఇది ఫ్రంట్ సైడ్ చూపిస్తున్నాను, గేటు. నెక్స్ట్ వచ్చి ఇది అప్పుడే మీకు చూపించింది రైట్ సైడ్ అనుకుంటా. ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్. ఈ లెఫ్ట్ సైడ్ వ్యూ ఈ గుడి ముందర చూస్తున్నారు కదా, ఇదంతా పార్కింగ్. చూడే ఈ ముందర మొత్తం కొండలు ఉంటాయి, కొండలు కనిపిస్తూ ఉంటాయి. అసలు చాలా బాగుంటుంది చూడటానికి. ఇంకా కొద్దిసేపట్లో దేవుణ్ణి చూపిస్తారు. చూడండి దేవుణ్ణి చూశారుగా, చూడు హారతి ఇస్తున్నారు. ఇంతసేపు దేవుణ్ణి మొక్కుంటా ఉంటే అందుకే ఏం మాట్లాడాల. సో చూడండి అందరూ వస్తున్నారు దేవస్థానానికి. వచ్చి అందరూ దేవుని దర్శనం చేసుకునేసి కాసేపు ప్రశాంతంగా కూర్చొని చూసారుగా. ఎంతసేపు దేవుణ్ణి కూడా చూపించాను మీకు. చూడండి మళ్ళీ చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ చూపండి, ఈ పక్క చూపిస్తున్నాను వ్యూ. చూడండి ఎంత బాగుంది.
చాలా చల్లగా ఉంటుంది. అసలు ప్రశాంతంగా కూర్చోవచ్చు. అసలు మెడిటేషన్ చేసుకునే వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది ఇక్కడ. బ్యాక్ సైడ్ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు నా బ్యాక్ గుడి వెనకాల ఒక చిన్న దేవుడు కూడా ఉన్నది. సో ఇది కూడా ఒక చాలా బాగా కనిపిస్తుంది లొకేషన్. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. చూడండి లోపల జూమ్ చేసి చూపించాను కానీ అంత క్లారిటీగా దేవుళ్ళు కనిపిస్తలే. ఇది అటు సైడు ఆ గుడి చుట్టూ తిరుగుతూ వచ్చేటప్పుడు ఇవంతా ఈ వ్యూ అంతా ఉంటుంది. చూడండి చెట్లు ఇంకా డెవలప్ జరుగుతూ ఉంది. ఇంకా డెవలప్మెంట్ అంతా జరుగుతూ ఉంది. సో ఫ్యూచర్కి ఇంకా బాగా డెవలప్ చేయొచ్చేమో. చూడండి ఇది ఇటు సైడు గుడిని ఇంకా లెఫ్ట్ సైడ్కి ఇట్లా ముందుకు వచ్చామంటే ఇటు సైడ్ చూడండి ఆడ డౌన్లో కూడా లింగాలను ప్రతిష్ఠించారు. చాలా బాగుంది. అది చూపిస్తాను మీకు ఒక్కొక్కటే. ఇది ఈవినింగ్ లైట్స్ వేసారు. వేసిన తర్వాత చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ప్రశాంతంగా ఉంటుంది. చూడండి అందరూ ఉన్నారు ఇక్కడ. పనులు ఉన్నారు, సెక్యూరిటీ ఉన్నారు, మెయింటెనెన్స్ స్టాఫ్ ఉన్నారు. చూడండి ఇప్పుడు ఇటు సైడ్ చూపిస్తున్నా కదా, చుట్టూ కొండలే ఉంటాయి. ఇది స్టోర్ రూము యాక్చువల్లీ టెంపుల్ది. ఇట్లా ముందుకు వచ్చామంటే ఇక్కడ టెంపుల్ దిగాక డౌన్ ఇంకా చూపిస్తున్న వ్యూ ఇది. చూస్తున్నారుగా, జూమ్ తక్కువ చేసి చూపించాను, జూమ్ ఎక్కువ చేసి చూపిస్తున్నాను. క్లియర్గా తెలుస్తుంది ఎలా ఉంటుంది అనేది. చూడండి ఇక్కడ అడ్రస్ అంతా ఇచ్చారు, బోర్డు కూడా పెట్టారు. మీరు కావాలంటే ఈ అడ్రస్ చూసుకొని కూడా రావచ్చు. చూడండి శ్రీ శ్రీ సిద్ధేశ్వర సిద్ధప్పాజీ దేవస్థానం సేవా ట్రస్ట్ అంతా. చూడండి ఇది మీకు చెప్పింది, ఈ లింగాలను ప్రతిష్ఠించారు కదా అదే. ఇది కూడా చాలా బాగుంటుంది చూడటానికి. చూడండి మధ్యలో పెద్ద శివలింగము. చూడండి ఎంత బాగుంటుంది. అటు సైడ్ నందిని ఇంకా వాటర్ వచ్చినట్టుగా చూడండి. ఇక్కడ ఇంకా చూడండి ఆ సరౌండింగ్ కొండలు చూడండి ఎంత బాగా కనిపిస్తూ ఉందో వ్యూ. చాలా బాగుంది చూడటానికి. చూడండి వ్యూ అంతా కూడా చూపిస్తున్నా మీకు కవర్ చేసి. చూడండి ఇక్కడ వాటర్ వస్తుంది నందిలాని ఇంకా బాగా సెట్ చేశారు. ఇది యాక్చువల్లీ గుడి ముందర ఒక బావి ఉంది. బావి ఎంత లోతుందో తెలియదు కానీ వాటర్ పై దాకా ఉంది.
ఇది కూడా చాలా బాగుంది చూడండి. ఇంత కొండపైన వాటరు అసలు ఎట్లా వస్తుందో నాకైతే తెలుస్తలేదు. అదైతే బావే అది, అందుకే మొత్తం కవర్ చేసి సెక్యూర్గా పెట్టారు. చూడండి ఇటు సైడ్ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. చూస్తున్నారు ఇప్పుడు చూడండి, చాలా బాగా కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు పోయి విజిట్ చేయండి, ప్రశాంతంగా ఉంటుంది. చూడండి చూస్తున్నారుగా. ఇక్కడ షెడ్లు ఉన్నాయి కదా, అవన్నీ షాపులు. అవి ఫుడ్ చిన్న షాపులు ఉన్నాయి, ఫుడ్ రిలేటెడ్, డ్రింక్స్, బేకరీ తర. చూడండి అటు సైడ్ కనిపిస్తుంది, అది కార్ పార్కింగ్ చాలా పెద్దగా ఉంది. అటు సైడ్ కార్ పార్కింగ్ అంతా. చూడు ఇదంతా సిమెంట్ రోడ్ అంతా కూడా వేసి ఉన్నారు ఇక్కడ దాకా. కింద నుంచి ఇక్కడ దాకా సిమెంట్ రోడ్డే ఉంటుంది. చూడండి అంత వ్యూ చూపిస్తున్నా మీకు, అసలు ఎలా ఉంటుంది. నిజంగానే చాలా నాకైతే బాగా నచ్చింది. మీకు టైం ఉన్నప్పుడు మీరు విజిట్ చేసి చూడండి, మీకు నచ్చితే విజిట్ చేయండి. ఇది సైడు ఇట్లా ముందుకు వెళ్ళామంటే ఇక్కడ అన్నదానం కోసం కూడా ఒక ఇది కడుతున్నారు, సత్రం లాగా. అంటే ఒక బిల్డింగ్ కడుతున్నారు అన్నదానం కోసం. సో అన్నదానానికి డొనేట్ చేసే వాళ్ళు కూడా మనం డొనేట్ చేయొచ్చు. అక్కడ డబ్బులు తీసుకుంటారు డొనేషన్కి. చూడండి ఇలా కడుతున్నారు ఇక్కడ. సో ఒక్కొక్కటి ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. ఇంకా ఫ్యూచర్కి ఇంకా బాగుంటుంది ఇంప్రూవ్మెంట్. ఇటు సైడ్ కూడా చూడండి అంత కొండల వ్యూ, ఫారెస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఇంకొకటి, ఇది టైమింగ్స్ ఏమంటే మార్నింగ్ ఇంకా ఈవినింగ్, సోమవారం ఇంకా శుక్రవారం దాకా మార్నింగ్ 6 o'clock ఇంకా ఈవినింగ్ 7:30 దాకా ఉంటుందంట. కానీ సాటర్డే సండే ఓన్లీ 6 o'clockకి క్లోజ్ అయిపోతుంది ఈవినింగ్. సో టైమింగ్స్ మాత్రం గుర్తుపెట్టుకొని వీలైనంత అర్లీగా వచ్చి దర్శనం చేసుకోండి. ఒకవేళ మార్నింగ్ టైంలో అయితే ఓకే, ఈవినింగ్ వచ్చేవాళ్ళు కానీ ఉంటే 6 లోపలే రావాలి. మీరు 6 పైన వస్తే ఇక్కడ రాదు. ఇది ఎంట్రన్స్, ఇది మెయిన్ ఎంట్రన్స్. చూడండి ఇక్కడ స్టెప్స్ ఉంది కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఇంకా ఎంట్రన్స్, ఇట్లా పైకి వెళ్తాం. చూడండి ఇది మళ్ళీ చూపిస్తాను ఒకసారి. ఈ సైడ్ ఇంకా చూపించలేదనేసి చూపిస్తా ఉన్నా, నంది సైడ్ ఇంకా ఇది. ఇది ఇలా ఉంది యాక్చువల్లీ. ఇది చూస్తున్నారు కదా ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను షాపుల దగ్గరికి వచ్చాను. ఇక్కడ చిన్న షాప్ ఒకటి, ఇటు సైడ్ గోబీ అంతా కూడా వేస్తారు, బజ్జీలు ఉంటాయి. సో ఏమైనా తినాలనుకుంటే కూడా తినచ్చు లైట్గా. అంటే ఫుడ్ ఏమో అంత బాగుండదు, ఓకే యావరేజ్గా ఉంటుంది, తినచ్చును. ఓకే ఇలా ఉంటుంది. ఇది అండి ఈరోజు వీడియో. ఓకే.